హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా అత్తగారి ఇంట్లో మిద్దె తోట వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జామకాయ చెట్టు అయితే చిన్న టబ్లో వేశారండి. కాయలు అయితే చాలా ఎక్కువగా కాస్తాయి. టేస్ట్ అయితే అసలు ఎంత స్వీట్గా ఉంటాయంటే చాలా స్వీట్గా ఉంటాయి. ఇదైతే గ్రీన్ యాపిల్ మొక్క అండి. దీనికైతే కాయలు అయితే కాయలేదు ఇప్పటి వరకు, కానీ చాలా హోప్ఫుల్గా పెంచుతున్నారు మా మావయ్య అయితే ఈ మొక్కని. ఇంకా నెక్స్ట్ చెరుకు అండి. ఈ చెరుకు కూడా చూడండి, ఒక చిన్న టబ్లో పెంచారు. ఎప్పుడైనా ఏదైనా ఊర్లో వెళ్తున్నప్పుడు రోడ్డుకి అటుగా పొలాల్లో చూసాను, కానీ ఎప్పుడైనా సరే ఇలా ఇంట్లో పెంచడం అయితే ఫస్ట్ టైం చెరుకు మొక్కను చూడడం. మా మావయ్యకి అయితే ఈ మొక్కలు పెంచడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా ఓపికగా చేస్తారు. ఈ మామిడి చెట్టు కూడా చూడండి, చిన్న టబ్లో వేశారు. మొక్క కూడా పెద్దదేం కాదు, చిన్నగానే ఉంది. కానీ కాయలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. మేము హైదరాబాద్ నుంచి ఊరికి వస్తున్నాం అన్నప్పుడల్లా సరే మావయ్య ఇక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కాస్టింగ్ ఏమీ సరే కోయకుండా మా కోసం ఉంచుతారు. ఇవన్నీ చూసి మేము ఎక్సైట్ అవుతామని. ఇంకా మేము ఊరికి వెళ్తే మా హస్బెండ్ ఇంకా మా అబ్బాయికి ఇంకా వెళ్ళిన వెంటనే ఒకటే పని, ఫస్ట్ అయితే మేడ మీదకి వెళ్ళిపోతారు. అయాన్ష్తో ఇంకా మంచిగా పండిన వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే ఫస్ట్ అయితే కోయిస్తారు. ఇంకా అవి కోస్తున్నప్పుడు అయితే అయాన్ష్ హ్యాపీనెస్ని అయితే నేను ఇంకా మాటల్లో చెప్పలేను. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే కొన్ని తెలిసే ఉంటాయి. అయాన్ష్ జాంకాయ కోస్తున్న వీడియోస్ ఇలాంటివి కొన్ని అయితే నేను ముందు షార్ట్స్ కింద అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ కూడా మంచిగా ల్యాక్స్లో అయితే వ్యూస్ వచ్చాయండి. ఇదంతా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఇదన్నీ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే మట్టి తెచ్చుకోవాలి, మొక్కలు తెచ్చుకోవాలి, ఇంకా 2 పూట్ల వీటన్నిటికీ వాటర్ వేయడం, ఇదంతా చాలా కష్టమైన పని. ఇక్కడ మీరు అంజీర్ని చూడొచ్చు. ఈ అంజీర్ని కూడా ఇలా 3-4 డ్రమ్స్లో పెంచారు. ఇంకా ఏలూరు వస్తే కనుక మాకు అంజీర్కి అసలు లోటు ఉండదు. ఈ ప్లాంట్స్ని కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఏదైనా కంటైనర్లో ఎక్కువ మట్టి పట్టేలా చూసుకొని ఈ అంజీర్ ప్లాంట్స్ని కూడా మనం పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, దానిమ్మ, అరటి ఇంకా నేరేడుకాయ చెట్లు కూడా ఇలా డ్రమ్స్లో పెంచారు. ఈ మొక్కలన్నిటికీ కూడా ఆల్మోస్ట్ 3 years ఏజ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్కి ముందైతే ఈ మొక్కలు పెంచడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ నేరేడుకాయ చెట్టు స్టెమ్ అది కూడా బాగా పెద్దదైంది, గట్టిగా అయింది, కానీ నేరేడుకాయ అయితే ఈ చెట్టుకి ఇంకా కాయలేదు. స్టిల్ వెయిట్ చేస్తున్నాము ఎప్పటికైనా ఈ నేరేడుకాయ చెట్టు నుండి వచ్చిన నేరేడుకాయ తిందామని. ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది కూడా ఈ మధ్యనే వేశారు. ఇంకా దీనికైతే ఇంకా కాపు కాయడం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కష్టం అనుకుంటాం, కానీ మనం పెంచిన మొక్కకి పువ్వు కానీ కాయ కానీ కాసినప్పుడు అది కోస్తున్నప్పుడు ఉండే ఫీల్ అసలు వేరే లెవెల్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని మొక్కలు పెంచిన ఎక్స్పీరియన్స్ నాకైతే లేదు, కానీ మేము కూడా హైదరాబాద్లో రెంటెడ్ హౌస్లో ఉండేటప్పుడు అయితే కొన్ని రకాల కూరగాయలు ఇంకా ఆకుకూరలు అయితే పెంచేవాళ్ళం. ఇది గ్రేప్ ప్లాంట్ అండి. ఇది కూడా వేసి చాలా ఇయర్స్ అయింది. ఇది 2 ప్లాంట్స్ కింద వేశారు. ఇంటికి ఫ్రంట్ నుంచి ఒకటి, బ్యాక్ నుంచి ఒకటి. ఇప్పుడు ఇదైతే మొత్తం ఇల్లంతా పాకేసింది. మొత్తం ఆల్మోస్ట్ మేడంతా పందిర్లా వేశారు. మొత్తం ఎటు చూసినా ఇప్పుడైతే మేడెక్కితే ఫస్ట్ అయితే గ్రేప్సే కనిపిస్తున్నాయి. ఈ గ్రేప్స్ వీడియో కూడా నేను షార్ట్స్ కింద తీసి మన ఛానల్లో ముందు అప్లోడ్ చేశాను, ఒక 1 year బ్యాక్ అనుకుంటా. దానికి కూడా వ్యూస్ మంచిగానే వచ్చాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో వీడియోని సెర్చ్ చేసి చూడొచ్చు. మొక్కల్ని ఇలా ఆర్గానిక్గా పెంచడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కొంచెం టైం ఎక్కువ పట్టినా మనం మార్కెట్లో కొనుక్కున్న దానికి ఇంట్లో మనం పండించుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మావయ్య ఈ మొక్కలన్నీ మంచిగా పెంచడానికి ఏం చేస్తారంటే వేప నూనె, అదే కాకుండా ఇంకా ఇంట్లో వాడిన వేస్ట్ ఉంటుంది కదా, వెజిటేబుల్ వేస్ట్, అదంతా ఈ మొక్కలకి ఎరువుగా వేస్తారు. ఇంకా బయట కొన్న ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అవేమీ కొనకుండా ఇవన్నీ న్యాచురల్గానే పెంచుతారు. మీకు కూడా ఇలా మేడపైన మొక్కలు పెంచుకునే ఆలోచన ఉంటే కనుక ఎక్కడ పడితే అక్కడ కుండీలు పెట్టి మొక్కలు పెంచకండి. ఇలా పిల్లర్స్ ఉన్న లైన్లో బేస్ ఉంటుంది కదా, దానిపైన కుండీలు పెట్టి మొక్కలు పెంచుకోండి.
ఎందుకు చెప్తున్నానంటే ఇలా మొక్కలకి వాటర్ ఎక్కువ వేస్తాం కాబట్టి కింద గోడలకి చెమ్మ పట్టే అవకాశం ఉంటుంది. సో ఇలా మొక్కలు పెంచుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పెంచండి. ఇదైతే తమలపాకు పాదండి. యాక్చువల్గా అయితే ఇది కింద వేశారు. ఇది కింద నుంచి పైన మేడ అంతా ఇలా పాకేసింది చూడండి. హైదరాబాద్లో అయితే నేను ఒక్కొక్క తమలపాకు రూపాయికి కొంటా, కానీ ఇక్కడ చూడండి ఎన్ని ఆకులు ఉన్నాయో. ఇది కంప్లీట్ వ్యూ అండి. మేడపైన మొక్కలు అవన్నీ ఇలా బేస్ పైన పెడతారు అని చెప్పాను కదా, ఇలా పెడతారనమాట. ఇంకా ఇవైతే కరివేపాకు చెట్టు, ఇంకా మామిడికాయ చెట్టు, ఇవి వెనక సైడ్ వేశారు. ఈ కరివేపాకు చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదా వెనక నుంచి కూడా ఒక గ్రేప్ ప్లాంట్ వేశారని, అదేనండి ఇది. ఇలా వెనక నుంచి పైకి ఇలా లాగి ఇలా పందిరి వేసి ఇలా పెట్టారు మొత్తం అంతా. ఇది బ్లాక్ కలర్ గ్రేప్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోలో చూపించినవే కాదండి, ఇక్కడ ఇంకా చాలా రకాల మొక్కలైతే మావయ్య వాళ్ళు పెంచుతున్నారు. పైనాపిల్, కర్బూజా, స్టార్ ఫ్రూట్, ఇంకా ఈ రోజ్ ప్లాంట్స్, లిల్లీ ప్లాంట్స్, చామంతి పూల మొక్కలు, వంకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు, గోంగూర, పాలకూర, తోటకూర, ఇలాంటివి ఇంకా చాలా రకాలైతే పెంచుతున్నారండి. ఈ వీడియోలో నేను ఇంకా క్లియర్గా తీయలేదు. నెక్స్ట్ ఈసారి ఏలూరు వెళ్ళినప్పుడైతే బాగా క్లియర్గా తీసి అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.